వేసవి కాలంలో అకాల వర్షాలకు ఏజెన్సీ వాసులు అల్లాడిపోతున్నారు. అల్లూరు జిల్లా పాడేరులో కురిసినటువంటి భారీ వర్షం బీభత్సాన్ని సృష్టించింది. బలమైన ఈదురుగాలులకు పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ స్తంభాలు పడిపోయి కరెంటు తీగలు తెగిపోవడంతో ఏజెన్సీలోని గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకు నీరు నిలిచిపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. అందరికీ నమస్కారం. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు పట్టణంలో ఈ రోజు భారీ వర్షం కారణంగా ఎక్కడ పడితే అక్కడ చెట్లు పడిపోయి మరి విద్యుత్ తీగలు పడి ఇవాళ దారుణమైనటువంటి పరిస్థితి ఇవాళ పట్టణంలో నెలకొంది. ఇది చాలా బాధాకరం. అలాగే మేము మొదటి నుంచి కూడా గతంలో కూడా ఎన్నోసార్లు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అధికార యంత్రాంగానికి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ మేము ఒకటే అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇవాళ ఇక్కడ భారీ చెట్టు అది మొదలు ఏదైతే ఉందో అది పుచ్చిపోవడం వల్ల అది ఒకేసారి పడిపోవడం జరిగింది. అదే సమయంలో మరి ఎవరైనా ప్రయాణికులు కానీ లేకపోతే అక్కడ ఆగున్న వాళ్ళు కానీ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి మేము అధికార యంత్రాంగాన్ని ప్రశ్నిస్తున్నాము. అలాగే ఇంకోటి మేము ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాము. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి చెట్లని మరి రెవెన్యూ వారు కావచ్చు, అలాగే మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, అలాగే పోలీసు వారు కావచ్చు, ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన తొలగించి మరి ప్రయాణికులు అందరూ కూడా రక్షణ కల్పించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఇప్పుడు ప్రస్తుతం అయితే జిల్లా అధికార యంత్రాంగం అన్ని కూడా మరి ప్రస్తుతానికైతే ఏర్పాట్లు చేశారు. ఇవన్నీ కూడా తొలగిస్తున్నారు. వారందరూ కూడా ధన్యవాదాలు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు మా తలెత్తకుండా పట్టణం ఇప్పుడు ప్రస్తుతానికి ఇది జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి మరి ప్రజలకు మరి ఇబ్బంది కలగకుండా అలాగే ప్రయాణికులు ప్రమాదానికి గురవకుండా అధికారులు చర్యలు చేపట్టాలని మరొకసారి మేము తెలియజేస్తూ అలాగే ఘాట్ రోడ్ లో కూడా ముఖ్యంగా పాడేరు నుంచి విశాఖపట్నం వెళ్లేటువంటి ఘాట్ రోడ్ లో కూడా మరి ఇవాళ ఎన్నో చెట్లు నానిపోయి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి వాటిని గుర్తించి మరి అధికార యంత్రాంగం తక్షణమే తొలగించకపోతే మరి ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ మరొకసారి జిల్లా అధికార యంత్రాంగానికి మేము ఒకటే తెలియజేస్తున్నాము. అలాగే అవకాశం ఉంటే రేపో ఎల్లుండో కూడా కలెక్టర్ గారి దగ్గర కూడా మేము వెళ్ళి కలుస్తాము. పట్టణంలోనే ఇటువంటి పరిస్థితి ఉంటే మరి ఘాట్ రోడ్ లో ఇంకా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అధికారులు స్పందించి అందరికీ నమస్కారం. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు పట్టణంలో ఈ రోజు భారీ వర్షం కారణంగా ఎక్కడ పడితే అక్కడ